మీ ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే పిప్పి పళ్ళు ఉన్నాయా? అయితే ఇలా చేసేయండి గాయ్స్. ఈరోజు జస్ట్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వాగుడుకాయలు తీసుకున్నాను. ఒక బౌల్లోకి కొంచెం తీసుకొని కచ్చాపచ్చాగా ఎండబెట్టి వాటిని ఇలాగా మెత్తగా చేసి దానిలోకి కొంచెం ఆముదం ఉంటుంది కదా, ఏ ఆముదమైనా సరే కొంచెం వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఈలోపు మనకు ఇనుప అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడ ఒక పొయ్యి మీద పెట్టేసి ఒక చిన్న ప్లేట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, వాటర్ పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే దీనికి ఒక చిప్ప అనమాట, టెంకాయ చిప్ప ఉంటుంది కదా, కొబ్బరి లేకుండా వాడేసిన చిప్ప. ఆ చిప్పకి హోల్ పెట్టుకొని 3 హోల్స్ ఉంటాయి కదా, ఒక హోల్ పెట్టుకొని పూర్తిగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఆ హోల్లో నుంచి పొగ ద్వారా వస్తాయి అన్నమాట. ఇదిగోండి వేసిన తర్వాత పడ్డాయి అన్నమాట పురుగులు, పంటలో నుంచి పురుగులు చూసారు ఎలా కనిపిస్తాయి, మీకు ప్రూఫ్ అన్నమాట. వాటర్లో ఇదిగోండి తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ పురుగులు, పిప్పంట్లో పురుగులు అన్నమాట. వాగుడుకాయలు అంటే మళ్ళీ ఏంటో అనుకుంటారేమో, పచారీ షాపులు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే ఇవేనండి వాగుడుకాయలు అంటే. లేదు అంటే మన అడవి ప్రాంతాల్లో ఎక్కడన్నా చెట్లల్లో కాయలు కాస్తే ఎండబెడితే ఇలా అవుతాయి. వీటిని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో ఆముదం కలిపి బాగా ఎట్లకాడ కాల్చిన దాని మీద ఇదిగో ఈ ప్లేస్ ఉంటుంది కదా, అంటే నేను మర్చిపోయాను, స్కిప్ చేశాను చూపించడం. ఈ కాల్చిన ప్లేస్ ఎర్రగా అవ్వాలి. ఎర్రగా అయిన దాని మీద ఆ మిశ్రమాన్ని వేసి ఇక్కడ దాని మీద ఆ చిప్ ఉంది కదా, హోల్ మన వైపు ఏ సైడ్ అయితే పెంట నొప్పి ఉందో పైన కింద దవడ పన్ను అటువైపు ఏ పంట సైడ్ అయితే నొప్పి ఉందో ఆ వైపు హోల్ దగ్గర పెట్టుకొని ఆ పొగ లోపలికి వచ్చేటట్టుగా నోరు తెరిచి బాగా పెట్టాలి. పొగ లోపలికి వెళ్ళినా ఏం కాదు గైస్, ఈ పొగ ద్వారాగా ఇలాగ పురుగులు పడిపోతాయి అన్నమాట. అవే ఈ పురుగులు చూస్తున్నారు కదా. బాయ్ బాయ్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.